హలో నమస్తే. వెల్కమ్ టు భవానీస్ ఘుమఘుమలు. ఇవాళటి స్పెషల్ మటన్ పాయ. మా ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే ఖచ్చితంగా అడిగి మరీ చేయించుకునే రెసిపీ. అంతలా నచ్చుతుంది. మీరు ట్రై చేసి చూడండి. కావలసిన ఐటమ్స్ 4 గోట్ లెగ్స్, పసుపు, అల్లం పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, హోల్ గరం మసాలా పొడి, ఇంకా కొత్తిమీర. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పావుల ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక హోల్ గరం మసాలా వేస్తున్నాను. సో ఇక్కడ ఒక బగారా ఆకు, 2 లవంగాలు, ఒక ఇలాచీ, ఒక దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సాజీరా వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసినవి అండ్ 3 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని 2 కరివేపాకు రెబ్బలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న లెగ్స్ యాడ్ చేసి 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ మటన్ పాయా సూప్ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ తింటే మన బోన్స్కి చాలా హెల్తీ. మేమైతే కాళ్ళ కూర అంటాము. మరి మీరేమంటారు? కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో బేసిక్గా లెగ్స్ మునిగేంత వాటర్ యాడ్ చేసి సర్టెన్ బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేస్తున్నాను. సో 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టీమ్ అంతా పోయింది. సో ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుందాము. చూడండి ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాము. నేనైతే ఒక 3 టీ స్పూన్స్ కారం పొడి, 3 టీ స్పూన్స్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అండ్ 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోండి.
ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్నాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మీట్ ఏదైతే ఉందో అది బోన్ నుంచి మంచిగా సపరేట్ అవ్వాలి, అప్పుడే ప్రాపర్గా కుక్ అయినట్టు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక 5 విజిల్స్కి పెడతాను మీడియం ఫ్లేమ్లో. ఇది నార్మల్ మటన్ అంత ఈజీగా కుక్ అవ్వదండి. సో ఇది గోట్ లెగ్స్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ వర్త్ వెయిటింగ్. చికెన్ మటన్ రెసిపీస్ అయితే ఎవరింట్లో అయినా రెగ్యులర్గా చేసుకుంటారు, కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, మటన్ పాయ చాలా ఇష్టంగా తింటారు. చూడండి మీట్ నుంచి బోన్ ఎంత మంచిగా సపరేట్ అయిందో. ఇప్పుడు ప్రాపర్గా కుక్ అయినట్టు. ఒక ఒక బోన్ పీస్ తీసుకొని ఒకసారి చూద్దాము ప్రాపర్గా ఫ్లేవర్స్ అన్నీ వచ్చాయో లేదో. వావ్, చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి టేస్టీ మటన్ పాయ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ మటన్ పాయ వండి పెట్టి అరే వా అనిపించుకోండి. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Soft tibaba beats begin, paired with a Venus gentle strum, a flute we